ఎలా ఉంది వెనుకటి అన్ని కూడా వారు తెలియగలిచి విజ్ఞానపరంగా సంబంధించిన గ్రహచారాలుగా చెప్పాలని మా పితృదేవుడు నైవేద్య భూషణుడు శ్రీమాన్ నల్లంపిక చక్రవర్తి కళ్యాణ రామచంద్ర గారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క పరంపరలో అన్ని చోట్ల కూడా వారి పేరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ పంచాంగ శ్రవణాలు చేయడం జరుగుతుంది. కవి సమ్మేళనాల్లో కూడా ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా పొందుపరచడం జరుగుతుంది. ఇక్కడ నా అదృష్టం ఏంటంటే ఈ పెద్దల సమక్షంలో నాలాంటి చిన్నవాడు పంచాంగ శ్రవణం చేయడం అనేటువంటి సాహసోపేతమైనటువంటి కార్యం. ఎందుకంటే ఉద్ధరణమైనటువంటి పండితులు ఇక్కడ ఉన్నారు. వారి ముందు నా సాయశక్తుల ఉన్నటువంటి విషయాన్ని ఉన్నట్టుగా దానికి పరిష్కార మార్గాన్ని ఎప్పుడు సూచిస్తూ ఈ పంచాంగ శ్రవణాన్ని ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీ గోవిందపురనివాసాయ శ్రీరామచంద్రాయ మంగళం. లక్ష్మీనాథ సమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ కళ్యాణ గుణావహం త్రిభువనం దుఃఖప్రదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలం గోదాన తుల్యం నృణాం ఆయుర్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాగమ్యతాం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభ సమయాన వసంత ఋతువు ఆగమన ప్రవేశం చల్లనైనటువంటి చిరు జల్లులు వచ్చాయి. ఆహ్వానం పలుకుతూ అటువంటి శుభ తరుణంలో జాతిని మేల్కొల్పేటువంటి రామానుజుల వారి యొక్క అంశతోనే అనుకోండి, లేదా వారి యొక్క ఆశీర్వచనంతో అనుకోండి, ఏర్పడినటువంటి శ్రీ వైష్ణవ సంఘ భవనంలో ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. శ్రీ కళ్యాణ గుణావహం పంచాంగ శ్రవణం కనుక చేస్తే శ్రవణం ఇంటి ఆ పంచాంగానికి సంబంధించినటువంటి పంచాంగానికి ఏంటి తిథి వారం నక్షత్రం యోగం
ఈ కాలంలో కేవలం ఇది వారం నక్షత్రాలు చూస్తున్నారు. ఈ యోగ గణనాలు అనేటువంటి వాటి పక్కకు పెట్టేసి మిగిలిన కేవలం ఈ మూడింటికే ప్రాధాన్యత ఇచ్చి చూడడం జరుగుతుంది. ఈ ఐదింటితోటి ఉన్నటువంటి విజ్ఞానమే పంచాంగం యొక్క సంపూర్ణమైనటువంటి. సరే, ఎందుకు చెప్పిందో ఇద్దరు వాటిని వదిలిపెట్టి కొంతమంది దైవజ్ఞులు కూడా రకరకాలైనటువంటి సిద్ధాంతాలు, దుఃసిద్ధాంతమని, చాంద్రమానమని, సౌరమానమని మొదలైనటువంటి రకరకాలైనటువంటి వాటితోటి పంచాంగ గణన చేస్తూ ఉన్నారు. అయితే ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ దైవజ్ఞులంతా కూడా ఒకచోటికి చేరి పంచాంగాల యొక్క నిర్ణయం చేస్తూ పండుగల యొక్క నిర్ణయం చేస్తే బాగుంటుంది. ఈ పండుగని రకరకాలుగా నిర్ణయించడం వల్ల హిందుత్వానికి ఒక మధ్య ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే దైవజ్ఞులైనటువంటి సిద్ధాంత కర్తలు ఎవరైతే ఉన్నారో, ఆత్తాంతికులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సరైనటువంటి నిర్ణయం చేసి ఒక సముచితమైనటువంటి ఆలోచనతోటి పండుగల్ని కనుక నిర్ణయించినట్టయితే మన యొక్క ధర్మం అనేటువంటి నిలబడేటువంటి అవకాశం. ఇది ముఖ్యంగా యువకులు చేయాల్సినటువంటి పని, వాళ్ళని ప్రోద్బలం చేయాల్సినటువంటి. ఇక పంచాంగం విషయానికి కనుక వచ్చినట్టయితే ఈ క్రోధినామ సంవత్సరము క్రోధంతో వస్తున్నది అని చెప్పి అంటున్నారు. సాధారణంగా కాలపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఉత్థాన పదనాలు, కలిగిదేవులు, కష్టసుఖాలు మొదలైనటువంటివన్నింటినీ కూడా సమానమైనటువంటి పాటలతో దేవుడికి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గత సంవత్సరం శోభకృతు, ఈ సంవత్సరం క్రోధి. శోభకృతులో శోభాయమైనటువంటి రాముని మనం తీసుకొచ్చుకున్నాం. బాలరాముని యొక్క ప్రతిష్టాపన జరిగింది. మరి ఈ క్రోధులు ఏం చేద్దామంటే పట్టాభిరాముని తప్పనిసరిగా తీసుకొస్తారని ఆశిస్తారు. ఏ సంవత్సరమైనా ఏ గ్రహమైనా కూడా ఒక గ్రహం అనుకూలంగా లేకపోయినట్టయితే ఇంకో గ్రహం అనుకూలంగా ఉంటుంది. ఆగ్రహాన్ని మించినటువంటి అననుకూలమైనటువంటి గ్రహం ఏది లేదు. ఈ ఆగ్రహాన్ని వదిలిపెడితే అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉంటాయి. ఈ క్రోధి సంవత్సరానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలి? ఆగ్రహాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టినట్టయితే ఆ సంవత్సరాన్ని మనం పరిపూర్ణం చేసినట్టయితే బాగుంటుందని ఆలోచించాలి. ఇంకా గొప్ప విశేషం ఏంటంటే మనం రోజు వార్తల్లో చూస్తున్నాం, భార్యాభర్తల మధ్య తగాదాలు బాగా ప్రారంభమవుతాయి. తర్వాత అనైతిక సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి. సుప్రీంకోర్టు మధ్య ఒక తీర్పు ఇచ్చింది. అన్మ్యారీడ్ కపుల్ అనేటువంటిది ఒక, అంటే పెళ్లి చేసుకోకుండా దంపతులుగా జీవించవచ్చు, సహజీవనం. దాని పేరేంటంటే అన్మ్యారీడ్ కపుల్ అని చెప్పి ఇచ్చారు. అది ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయం. కనీసం బాధ్యత కలిగినటువంటి ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ, సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇటువంటి వైపరీత్యమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాలంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే ధర్మాసక్తిని కలిగించేటువంటి విషయం. అటువంటి ధర్మాసక్తిని కలిగించేటువంటి ప్రయత్నం ఇటువంటి సంఘాల వల్లనే కలుగుతుంది. ఒక పావుగంట అరగంట క్రితం బాధపడ్డ, అయ్యో తక్కువ మంది వచ్చినాం, చాలా తక్కువ అయిపోయింది అనుకున్నాం. కానీ పూర్వం సరిపోయింది. ఉన్నవాళ్ళు చాలానే వచ్చేసి ఇంకా రావాలి. ఒకరికి ఇద్దరు తీసుకున్న వ్యక్తిగా వచ్చినట్టయితే ఇంతమందికి దాదాపు ఒక 50 మంది దాకా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా విశేషమైనటువంటి ముచ్చట ఏంటంటే ఈ క్రోధినామ సంవత్సరంలో
ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ముహూర్తాలు ఉండేటువంటి వైశాఖ మాసంలో అసలే ముహూర్తాలు మొత్తం కూడాలతో నిండుకొని పుష్కరాలను చూద్దామంటే నర్మదా నది పుష్కరాలు ఉన్నాయి. ఇక ఫలితం ఎట్లా ఉంటుంది అంటే ఆలోచన చేస్తే రాజుల మధ్యలో కూడా విపరీతమైనటువంటి వైషమ్య భావాలు ఉండేటువంటి అవకాశం ఉంది. రాజుల మధ్య అంటే రాజులు ఎక్కడ ఉన్నారు? అంటే ప్రజల్లోనే ఒకరికొకరికి ఐకమత్యం లేకుండా చెడిపోయేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకుల్లో అవినీతి ప్రబలేటువంటి అవకాశం ఉంది. మనం మంచివాళ్ళు అనుకుని ఓటు వేసి గెలిపించినటువంటి వాళ్ళు కూడా ప్రజల్ని మోసం చేసి వాళ్ళ యొక్క పబ్బాన్ని గడపవలసినటువంటి అవకాశం ఉంది. ఇవన్నిటికీ నివారణ మార్గం అంటే ఆ కాలం జరిగినటువంటి శ్రీమన్నారాయణే చేయాలి. వందే పద్మావతి దేవి మహిషి వెంకటేశ్వరు కృపయాస్మాన్ సముద్ధర్తుం కృతావరణాం భూమి. శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాంశాలు ఎట్లా ఉన్నాయంటే శ్రీమాన్ తిరుమల నల్లా చక్రవర్తుల సంపత్ కుమారాచార్య సిద్ధాంతి గారు రాసినటువంటి పంచాంగ గణన ప్రకారంగా ఈ సంవత్సరం చైత్ర వైశాఖ మాసాలందు ఎండలు హెచ్చుగా ఉండి అక్కడక్కడ శిలాసహిత వృష్టి, స్ఫోటకాగ్ని భయాలు, కలరా వ్యాధులు ప్రబలైనటువంటి అవకాశం ఉంది. జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో గ్రీష్మ ఆధిక్యత, సస్యానుకూల వృష్టి, దుర్భిక్ష భయోత్పాదాలు, ధరలు సరసంగా ఉంటాయి. శ్రావణ భాద్రపద మాసాల్లో ఖండవృష్టి, ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి, రస పదార్థాల ధరలు సరసంగా ఉంటాయి. ఆశ్వీజ కార్తీక మాసాల్లో తుఫాను, వర్షాలు, చలి ఆరంభమై మార్గశీర్షాది చాతుర్మాస్యాలు అంటే 4 మాసాలు మార్గశీరం, పుష్యం, మాఘం, పాల్గొనం మంచు, వర్షాలు చలి అధికంగా ఉంటుంది. ధాన్యాదుల యొక్క ధరలు పెరుగుతాయి. రోగ భయం, ఉత్పాతాలు, గాలి దుమారాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరము ఉగాది మంగళవారం నాడు. సాధారణంగా ఉగాది ఏ వారం అయితే వస్తుందో ఆ వారానికి అధిపతి అయినటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహమే రాజుగా ఇక్కడ ఎంచబడతారు. ఈ సంవత్సరం మంగళవారం ఉగాది వచ్చింది కాబట్టి కుజుడు రాజు కావడం, మంత్రి, సేనాంక, మేఘాధిపతి శని, సస్యవీరాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురువు అయినందున సంవత్సరం అంతా కూడా ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరుగుతాయి. అచ్చటచ్చట కొన్ని హెచ్చుతగ్గులు కూడా ఉండే అవకాశం ఉంది. రాజులు పరస్పరం కలహించుకుంటారు. లోకంలో అగ్ని శస్త్ర భయాలు, పంటలు తగ్గడం, ప్రజా కల్లోలాలు, ప్రజా వ్యతిరేకతలు, ఆకలి బాధలు, ప్రజలంతా కూడా రోగ పీడితులుగా ఉండే అవకాశం ఉంది. క్రోధ లోభ పరాయణులై రాజులు ప్రజాపీడను గావించేటువంటి అవకాశం ఉంది. భూకంపాది ప్రకృతి వైపరీత్యాలు, ఈతి బాధలు, అల్పవృష్టి ఉండడం చేత సస్యాలు మధ్యమ ఫలదాలుగా ఉంటాయి. కుటుంబ కలతలు, భార్యాభర్తల మధ్య వైరం తిరిగి ఎడబాట్లకు దాటేయడం, విరోధాలు అధికంగా ఉంటాయి. రాజకీయ ఒడిదుడుకులు, లోకమున పాపం ప్రబలి ప్రజలు క్రూర కర్మలు చేసేటువంటి అవకాశం ఉంది. నాస్తికవాదం ప్రబలుతుంది. రాజకీయ కల్లోలాలు, చోర రోగాగ్ని భయాలు, వడ్రంకులు, కమ్మర్లు, కుమ్మర్లు, యంత్రాగారంలో పనిచేసే
రైతులు, వ్యవసాయదారులు, కూలి పని చేసేటువంటి వారికి పీడ ఉండేటువంటి అవకాశం ఉంది. పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, రంగులు అమ్ముకునేటువంటి వారు సుఖజీవనము పొంది వృద్ధిలో ఉంటారు. చోరులు, దుర్మార్గులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. రాజులు పరస్పరము జయకాంక్ష చేత యుద్ధం చేస్తూ ఉంటారు. సైన్యము చాలా వరకు నశిస్తుంది. యుద్ధ తీవ్రత రక్తం ఏరులుగా పారుతుంది. లోకాన భయోత్పాతములు అధికంగా ఉంటాయి. నావికలు సముద్రంలో ముంచివేయడం, ప్రజలు ధన మాన ప్రాణహానులు కలిగి ఉంటారు. వ్యాపార ఒడిదుడుకులు, రవాణా సౌకర్యం తగ్గుతాయి. ప్రభుత్వములకు ప్రజల సహకారం అంతంత మాత్రంగానే ఉంటుంది. మద్యపాన నివారించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. రోడ్డు, రైలు ప్రమాదాలు అధికంగా ఉంటాయి. నాయకులకు గడ్డుకాలం, ఇతర దేశాలతో జరిగిన ఒప్పందాలు సగభాగం మాత్రమే పూర్తయ్యే అవకాశం ఉన్నది. ప్రపంచంలో క్రీడా రంగంలో మన యొక్క భారతదేశం మొదటి స్థానంలో ఉంటుంది. దేవాలయాలు, పర్యాటక క్షేత్రాలు అభివృద్ధిలో ఉంటాయి. ఇతర మత శక్తులు యుక్తులు పనిచేయకుండా కేంద్ర ప్రభుత్వము సమర్థవంతంగా ఉండి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రైవేట్ ఛానళ్ళు తగ్గుతాయి, ప్రభుత్వ ఛానళ్ళు పెరుగుతాయి, అధికారం పెరుగుతుంది. పారిశ్రామిక రంగంలో దేశానికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. విదేశ సంచారం చేయడానికి పాస్పోర్ట్లు, వీసాలు సులువుగా లభిస్తాయి. పీఠాధిపతులకు, మఠాధిపతులకు ప్రజల నుండి సహాయ సహకారాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యున్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంది. అన్ని రకాల పంటలు సమృద్ధిగా ఫలిస్తాయి. కోసంత అధికంగా ఉంటుంది. ప్రభుత్వాలకు రెవెన్యూ ద్వారా అధిక ఆదాయం వస్తుంది. పార్లమెంటు, అసెంబ్లీలలో ప్రజా సమస్యల్ని చర్చించేటువంటి అవకాశం అధికంగా ఉన్నది. దేశ రక్షణ రంగం ప్రజాప్రభుత్వ మన్ననలు పొందుతానికి ఎర్రని వస్తువులు, ఎర్రని రంగులు, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు, మెట్ట ధాన్యాలు బాగా ఫలిస్తాయి. కందులు, మిర్చి, బెల్లం, సారాయి, కళ్ళు, విష వస్తువులు, చంద్రకర్ర, కలపకట్టెలు, అగ్ని పదార్థాలు, బంగారము, వెండి, సీసము, రాగి, ఇత్తడి, కంచు, ఇనుము, ఉక్కు, మాంసము, యంత్ర పరికరాలు, బొగ్గు, పెట్రోలు, కిరసనాయిలు, ఆముదము, నార, గోనె సంచులు, ఉల్లిపాయలు, పొగాకు, తేయాకు, కాఫీ గింజలు, పసుపు, కంకర, సిమెంటు, కడపరాళ్ళు, లోహ వ్యాపార వాటాలు, సత్తు, వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, బియ్యం, చెరుకు, పంచదార, నువ్వులు, ఇనుములు, చర్మాలు, తాడు, నల్లమందు, అవిసెలు, నల్లవాలు, పగడము, మణులు, రక్తచందనము, మిర్చి, పొగాకు ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. చలిబాధలు, ప్రజలకు చలిజ్వరాలు, వ్యాధులు ప్రబలుతాయి. దాదాపుగా బంగారం కూడా 90,000 దాటేటువంటి అవకాశం. లక్ష కావాలి. పుష్ప ఫల వృక్షాలు పుష్ప ఫలాలతో నిండుతాయి. గొప్ప వర్షాలు కలుగుతాయి. ఇక్కడ సూచితం ఏంటంటే రాష్ట్రాల మధ్య విభేదాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. జల వివాదాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం బాగా సంభవించేటువంటి అవకాశం ఉన్నది. ప్రజల్లో కూడా ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, కుమారులు ఉన్నట్లయితే వాళ్ళ మధ్య కూడా వైరభావాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేటువంటిది చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మన యొక్క ఆలోచనను బట్టి మనం సరైన నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే ఇటువంటి వాటన్నింటినీ కూడా నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరము చైత్ర బహుళ ఏకాదశి శనివారం తేదీ 4/5/2024 మొదలు వైశాఖ బహుళ పంచమి మంగళవారం
28/5/2024 వరకు వాస్తుకర్తని అంటే కర్ర పనులు కానీ మట్టి పనులు కానీ ఏమాత్రం మొదలు పెట్టారు. అదేవిధంగా చైత్ర బహుళ ఏకాదశి శనివారం 4/5/2024 మొదలు వైశాఖ బహుళ ద్వాదశి సోమవారం అంటే 3/6/2024 వరకు రాగస్థమిత శుక్రమౌఢ్యం. మరలా పాల్గొన బహుళ చవితి మంగళవారం అంటే తేదీ 18/3/2025 మొదలు పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం తేదీ 28/3/2025 వరకు పశ్చాత్తస్థిత శుక్రమౌఢ్యం ఉండేటువంటి అవకాశం. ఈ సంవత్సరం చైత్ర బహుళ అష్టమి బుధవారం నాడు 1/5/2024 రోజు ఉదయం సార్థకోటి తీర్థరాజ సహిత నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. 2 తూముల వర్షం, 2 తూముల గాలి, 7 నిమిషాల పంటలు ఫలించి ప్రజలు సుఖవంతంగా ఉండి క్షేమారోగ్య సౌఖ్యం గలవారై శాంతి పౌష్టిక యాగాలను నిర్వహించి సమస్త సౌఖ్యాలను కాగా సర్వేదిన సుఖము. అయితే ఈ సంవత్సరం నవనాయకుల నిర్ణయం రాజు కురుడు రాజవాహనం నావ మంత్రి శని సేనాధిప శని సస్యాధిపుడు కుజుడు ధాన్యాధిపుడు చంద్రుడు అర్థాధిపుడు శని మేఘాధిపుడు శని రసాధిపుడు గురువు నీరసాధిపుడు కుజుడు పశుపాలకుడు యముడు తార సంరక్షణ 2 తూముల వర్షం 2 తూముల గాలి 7 నిమిషాల పంట. ఇంకా ఉపనాయకుల కనుక వచ్చినట్టయితే వస్త్రాధిపుడు గురువు పురోహితుడు కుజుడు పరీక్షకుడు కుజుడు గ్రామపాలకుడు శని గణకుడు కుజుడు అశ్వాధిపుడు శని గజాధిపుడు కుజుడు నదాధిపుడు శని గ్రామ నాయకుడు కుజుడు దత్తాధిపుడు శని వృక్షాధిపుడు చంద్రుడు సర్పాధిపుడు బుధుడు మృగాధిపుడు శుక్రుడు దేవాధిపుడు బుధుడు దుర్గాధిపుడు శని ధనాధిపుడు కుజుడు పరీక్షకుడు కుజుడు అజాధిపుడు శని వృక్షాధిపుడు చంద్రుడు దైవజ్ఞుడు శుక్రుడు ఫలాధిపుడు. ఇక్కడ దైవజ్ఞుడు శుక్రుడు అంటే ఈయన రాక్షస మంత్రిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ రాక్షసత్వం అనేటువంటిది కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. అబ్దత్రయ ఫలం అంటే సాధారణంగా 3 సంవత్సరాలకు సంబంధించినవి చెప్తారు. చాంద్ర సౌరమానాధ్యం అని చెప్పి ఒకటి చెప్తారు, బారస్పత్యమానం అని ఒకటి చెప్తారు, కార్తీకాబ్ద ఫలం అని చెప్పి 3ని నిర్ణయం చేస్తూ ఉంటారు. వీటి ప్రకారంగా కూడా అన్ని విధాలైనటువంటి నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఆ నష్టాలను నివారించుకోవడానికి మనము యాగాలు తర్వాత సరైనటువంటి అర్చనలు కనుక మనం చేసుకున్నట్టయితే, నిర్మాణాలు కనుక మనం సరైనటువంటి ఆరాధన కనుక చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మనకు సుఖశాంతి కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇంకా ఆదిశూన్యే మహావ్యాధి మధ్యశూన్యే రుణాధికం అంత్యశూన్యే ఫలం స్వల్పం త్రిశూన్యే నిష్ఫలం ఫలం. ఈ ప్రకారంగా కందాయాలు ఎట్లా ఉంటాయని మీ నక్షత్రాలను బట్టి అశ్విని 2, 1, 0, భరణి 5, 2, 3, కృత్తిక 0, 0, 1, రోహిణి 3, 1, 4, మృగశిర 6, 2, 2, ఆర్ద్ర 1, 0, 0,
పునర్వసు 4, 1, 3, పుష్యమి 7, 2, 1, ఆశ్లేష 2, 0, 4, మఖ 5, 1, 2, పుబ్బ 0, 2, 0, ఉత్తర 3, 0, 3, హస్త 6, 1, 1, చిత్త 1, 2, 4, స్వాతి 4, 0, 2, విశాఖ 7, 1, 0, అనురాధ 2, 2, 3, జ్యేష్ఠ 5, 0, 1, మూల 0, 1, 4, పూర్వాషాఢ 3, 2, 2, ఉత్తరాషాఢ 6, 0, 0, శ్రవణ 1, 1, 3, ధనిష్ట 4, 2, 1, శతభిషం 7, 0, 4, పూర్వభద్ర 2, 1, 2, ఉత్తరాభద్ర 5, 2, 0, రేవతి 0, 0. ఇక ఆదాయ వ్యయాలు ఎట్లా ఉన్నాయంటే సాధారణంగా ఈ ఆదాయ వ్యయాలు అనగానే అందరు ఏమనుకుంటారంటే వచ్చేటువంటి డబ్బు పోయేటువంటి డబ్బు అనుకుంటారు. ఇవి అదే కాకుండా మనం చేసేటువంటి పాపపుణ్యాలు కూడా దాంట్లో వస్తాయి. కాబట్టి దీన్ని బట్టి మీరు నిర్ణయం చేసుకోండి. మొదటిది ఆదాయం, తర్వాత మేషానికి 8, 14, వృషభం 2, 8, మిథునం 5, 5, కర్కాటకం 14, 2, సింహం 2, 14, కన్య 5, 5, తుల 2, 8, వృశ్చికం 8, 14, ధనుస్సు 11, 5, మకరం 14, 14, కుంభం 14, 14, మీనం 11, 5, మొత్తం ఆదాయం 96, ఖర్చు 108. రాజపూజ అవమానాలు. మొదటి రాజపూజ, తర్వాతది అవమానం. మేషం 4, 3, వృషభం 7, 3, మిథునం 3, 6, కర్కాటకం 6, 6, సింహం 2, 2, కన్య 5, 2, తుల 1, 5, వృశ్చికం 4, 5, ధనుస్సు 7, 5, మకరం 3, 1, కుంభం 6, 1, మీనం 2. ఇంకా మకర సంక్రాంతి నిర్ణయం. ఈసారి సంక్రాంతి పురుషుడు పులివాహనం మీద వస్తువులు. పుష్యబహుళ పాడ్యమి మంగళవారం 14/1/2025 రోజున పగలు 2:35 గడియలు 19:22 గడియలు. పుష్యమి నక్షత్రం విష్కంభ నామయోగం బాలవకరణ నందు రవి మకర రాశి ప్రవేశించేటువంటి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ మకర సంక్రాంతి పురుషుడు ఎట్లా ఉంటాడంటే 3 శిరస్సులు, 2 ముఖాలు, 4 నాలుకలు, 3 నేత్రాలు, పొడవైన చెవులు, ఎర్రని దంతాలు, పొడవైన ముక్కు, 8 బాహువులు, 2 పాదాలు, వికృతమైన నల్లని శరీర ఛాయ, 100 యోజనాల ఎత్తు, 12 యోజనాల వెడల్పు, ఏకరాకారం కలిగిన సంక్రాంతి పురుషుడి యొక్క నామధేయం మహోదర నామధేయం. దీనివల్ల ఎట్లా ఉంటుందట అంటే మొత్తం కూడా కానీ ఇది క్రోధినామ సంవత్సర ఫలితం ఏ విధంగా నేర్చుకుంటూ అదే విధమైనటువంటి ఫలితాన్ని కూడా సూచిస్తూ ఉన్నది. ఇక ఈ సంవత్సరం పంచాంగ శుద్ధి కనుక మనం ఆలోచించినట్లయితే స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ
ఉత్తరాయణం, ఒక్కసారి వసంత ఋతువు, నీళ్ళ శాలివాహన శకం 1946, కలికత 51, 45, 25, పూర్ణశకం అంటే ఇప్పుడు నడిచేటువంటి సంవత్సరం 2024. ఉగాది రోజు ఈరోజు రవి ఉదయించినటువంటి సమయం 6:05. మంగళవారం శుద్ధ ప్రతిపత్తి 39:47 గడియలు. రాత్రి 10 గంటల వరకు ఈ పాఠ్యమే ఉంటూ ఉన్నది. రేవతి నక్షత్రం 5:47 గడియలు, అంటే ఉదయం 8:24 వరకు రేవతి నక్షత్రం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నక్షత్రం అశ్విని నక్షత్రం. వైకృతి 23:39, హింస్తు 12:30, రావి 22:9, మధ్యం రాత్రి 3:14 నుంచి 4:45 వరకు ఉన్నది. ఈరోజు పెరియ పెరుమాళ్ నక్షత్రం ఆయనాంశ. రాత్రి అస్తమయం ఈ సూర్యుడిని 6:30. ఈ సంవత్సరం మరి ఈరోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా మనం అందరం చేసుకొని వచ్చాము. మనం ఇంట్లో కుటుంబం వస్తున్నాం అంటే ప్రకృతిల సమ్మేళనమైనటువంటి వేప ఉగాది పచ్చడిని మన యొక్క గృహంలో ఆ తిరువారాధన చేసుకొని అక్కడే స్వీకరించి మోజా వచ్చిన చాలా మంది. ఇక్కడ కూడా మన యొక్క పెద్దలు మనకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత దైవాభ్యర్థన పొద్దున చేసుకునేది. ఈ సంవత్సరానికి విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పుడు ప్రారంభంలో మేషంలో గురువు ఉన్నాడు, వృషభంలో ఎవరు లేరు. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యలో కేతువు, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభంలో కుజుడు శని ఉన్నాడు, మీనంలో రవి, శుక్రుడు, చంద్రుడు, బుధుడు, రాహుడు. ఇప్పుడు ఈ ప్రారంభం ఇది పంచాంగ శుద్ధి. ఈనాటి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి మన పెద్దలు శ్రీమాన్ వెలగరెడ్డి సేనాచార్య అన్నగారు, అదేవిధంగా శ్రీమాన్ అమరావతి పురుషోత్తమాచార్య అన్నగారు, శ్రీమాన్ పురుషేటి శ్రీనివాసాచార్య శ్రీనన్న గారు, అదేవిధంగా గోవర్ధన్ రంగన్న గారు, మా చిరంజీవి శ్రీకాంత్, విజయ్, తర్వాత శ్రీనాథు, శ్రీరామ్ మొదలైనటువంటి వారంతా కూడా ఎంతో శ్రమలకు మరణించి ఈ కార్యక్రమాన్ని పడిపోకుండా సుసంపన్నం చేయడానికి ప్రయత్నించారు. గత మీటింగ్లో ఎట్లా మరి ఇవన్నీ విలుద్దాము పంచాంగ శ్రవణానికి అంటే పంచాంగ శ్రవణము చేసుకోవడం సమస్య కాదు. నేను ప్రయత్నం చేస్తా, మరి అవకాశం ఇస్తే కనుక అంటే వాళ్ళు దయతో అంగీకరించి మరి అవకాశం ఇస్తారు. సోదరి మధుమతి మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు అందరూ కూడా, కొంతమంది చిరంజీవులు ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్లకు నమోవాకాలు తెలుపుతూ, చిన్నవాళ్లకు శుభాశిస్సులు తెలుపుతూ, శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, శతంజీవ శరదో వర్ధమాని శబరికి శిశుంది ఓం యుడగలంలో ఉత్తమం ఏర్పాడి நாங்கள் நம்பாவாய்க்கு சாற்றினால் ஓங்கு பெரும் சென்னலோடு கைகளை பூங்குடை பூதில் புதுவன் கண் கொடுப்ப தேங்காதே முப்பெருந்து சீத்தோரை பட்டுவான் குடைந்திருக்கும் அளவில்
ఆయుష్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టస్తి. మీరు ఏం మాట్లాడతారు? మరొక మాట అన్నారు, దయతో అన్నారు. దయతో కాదు, బాధ్యతతో, చాలా సహృదయంతో, సంతోషంతో మీకు ఈ అవకాశం కల్పించడం, మీరు దాన్ని వినియోగించి మమ్మల్ని కూడా కృతార్థులను చేసేందుకు చాలా మా ఇష్టం సంగతి. మేము మైక్ పక్కన పెట్టండి. కరెంట్ లేదు, కరెంట్ లేదు, పక్కన పెట్టండి. కరెంట్ పోయింది, కరెంట్ పోయింది. అయిపోయిందా? సరే, సరిపోయింది. అయితే దీని మీద మాకు జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి రంగాచల గారి కుమారుడు జయంతి